హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సైద్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు 1950 నుంచి 1957 వరకు ఉన్న ₹1 కాయిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డీటెయిల్ చూసుకున్నట్టయితే దీని మెటల్ వచ్చేసి నికెల్, వెయిట్ వచ్చేసి 11.7 గ్రామ్స్ ఉంటుంది, సైజ్ వచ్చేసి 27.9 mm వస్తుంది, థిక్నెస్ 2.65 mm వస్తుంది. సో ఈ కాయిన్ ఎవరి దగ్గర ఉందంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ కాయిన్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళు వచ్చేసి బాంబే మింట్ అని గుర్తుపెట్టుకోండి. ఈ కాయిన్ వచ్చేసి ఎక్కడ మింట్ కాలేదు, ఓన్లీ బాంబేలో మింట్ అయింది. సో రిమైనింగ్ వచ్చేసి దీని వాల్యూ వచ్చేసి కొద్దిగా హైగా ఉంది. నేను లాస్ట్లో చెప్తాను దీని వాల్యూ ఎంత ఉంది అనేది. సో ఎవరి దగ్గర ఉందంటే కనుక వాళ్ళు కొద్దిగా బెటర్గా ఉంటారు ఆ ప్రైస్ వచ్చేసి. సో ఒకసారి మనం కాయిన్ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే కాయిన్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే ₹1 అని 1954 బాంబే యొక్క మింట్ మార్క్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో లెఫ్ట్ అండ్ రైట్ వచ్చేసి 1కి సింబల్కి లెఫ్ట్ రైట్ వచ్చేసి మనకు వీట్ యొక్క ఆ సింబల్ అనేది ఇవ్వడం జరిగింది, ఆ మొక్క యొక్క. సో టాప్లో వచ్చేసి ₹1 అని ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని, కింద వచ్చేసి స్టార్ సింబల్, మధ్యలో వచ్చేసి 3 లైన్ సింబల్ ఇవ్వడం జరిగింది. సో అది ఫ్రెండ్స్. సో చెప్పాను కదా మీకు ఇది వచ్చేసి ఓన్లీ బాంబేలోనే మింట్ అయింది. సో అది ఫ్రెండ్స్. సో ఒకసారి మీరు స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే దీని వాల్యూ వచ్చేసి 220 నుంచి 2200 వరకు దీని వాల్యూ ఉంటుంది, డిపెండ్స్ ఆన్ యుఎన్సి కండిషన్. సో అది ఫ్రెండ్స్. సో ఎవరి దగ్గర ఉందంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చిందంటే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.